హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నేను మిస్ సింధుని. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే చాలా తేలిగ్గా పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ పిజ్జా సాస్ని మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 5 మీడియం సైజులో బాగా పండినటువంటి టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్కి పైన టిప్ పార్ట్ కట్ చేసి టొమాటోస్ని క్లీన్ చేసుకుని టొమాటోస్ని రఫ్గా చాప్ చేసుకుని ఆ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకుండా టొమాటోస్ని ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. టొమాటోస్ గ్రైండ్ అయ్యేటప్పుడే అందులోకి పెద్ద సైజులో ఉన్న ఒక 7 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసినవి కూడా వేసుకుని బాగా స్మూత్గా గ్రైండింగ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కలు వేసుకోండి. కేవలం లో హీట్లోనే ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సాస్ ప్రిపరేషన్లో మీరు నాన్ స్టిక్ కడాయి ఆర్ అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ కుక్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది జరగదు. సో ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని ప్యాన్లోకి వేసేయండి. టొమాటో ప్యూరీ, ఆనియన్స్ రెండు కూడా బాగా కలుపుకుని లో టు మీడియం హీట్లోని టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఈ సాస్లో 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పిజ్జా ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం పిండి ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో టూ మచ్గా వేసేస్తే మనకి ఓవర్ సాల్టీనెస్ అనేది అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. ఈ చిల్లీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి సాస్కి మంచి కలర్ అనేది వస్తుంది. అంటే మనం అచ్చు బయట స్టోర్స్లో పర్చేస్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే రెగ్యులర్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ ఆర్ ఆరెగానో, ఈ రెండింటిలో మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మనం తీసుకునే ఘాటు అంటే మనం కావాల్సిన ఘాటు అంతా కూడా ఈ చిల్లీ ఫ్లేక్స్ నుంచే వస్తుంది. ఇందాక కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను కాబట్టి అది అంత స్పైసీగా ఉండదు. అదే మీరు రెగ్యులర్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ చిల్లీ ఫ్లేక్స్ క్వాంటిటీ అనేది మీరు తినే స్పైసీనెస్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. ఇలా షుగర్ వేసుకోవటం వల్ల మనం వేసిన అన్ని ఫ్లేవర్స్ కూడా సాస్తో బ్లెండ్ అయ్యి బ్యూటిఫుల్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. షుగర్ యాడింగ్ అనేది అస్సలు స్కిప్ ఆఫ్ చేయొద్దు. మనం లో టు మీడియం హీట్లోనే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత సాస్ని కలుపుకుంటూ కుక్ చేయటం వల్ల యూనిఫామ్గా అది కుకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే కొంచెం సేపటి తర్వాత ప్యూరీలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి సాస్ అనేది కొంచెం థిక్ అవటం స్టార్ట్ అవుతుంది. సో మీరు ప్యాన్లో ఉన్నప్పుడే బాగా చిక్కగా దగ్గరికి వచ్చేసే వరకు ఉంచేసినట్లయితే అది చల్లారిపోయాక మరికొంచెం చిక్కగా అయిపోతుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఉండగానే ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. అప్పుడు మనకి ఇది చల్లారిపోయాక పర్ఫెక్ట్ పిజ్జా సాస్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇంట్లో నెక్స్ట్ టైం పిజ్జా ఎప్పుడు ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా ఇలా ఒకసారి ఈ పిజ్జా సాస్ రెసిపీని ట్రై చేసి ఈ సాస్తో ప్రిపేర్ చేసి చూడండి. మీకు బయట పర్చేస్ చేసుకున్న పిజ్జాకి ఇంట్లో ప్రిపేర్ చేసిన పిజ్జాకి ఏ మాత్రం టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉండదు. సో ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ పిజ్జా సాస్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్ స్టే సేఫ్. బాయ్.